బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అసెంబ్లీ ఎన్నికల కసరత్తు వేగవంతం పెంచింది. ఇవాళ 52 మందితో అభ్యర్థుల ఫస్ట్ లిస్టు విడుదల చేసిన కాషాయ పార్టీ ఇకపై ప్రచారంలోనూ దూసుకుపోనుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా దసరా తరువాత ప్రచారం హోరెత్తించేలా ప్లాన్ చేసింది. బీజేపీ అగ్రనేతలైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఎన్నికల రంగంలోకి దింపనుంది. 27, 28, 29, 31వ తేదీల్లో బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. ఇక పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ 5కు పైగా బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. నెల 27వ తేదీన కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించున్నారు. అమిత్ షా 15కు పైగా బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ షెడ్యూల్ ఖరారైంది. 28, 29 తేదీల్లో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రచారంలో పాల్గొనున్నారు. 31వ తేదీన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బరిలోకి దిగనున్నారు. ఇక వీరితో పాటు కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, చిరాగ్ పాస్వాన్, అర్జున్ ముండా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ప్రచారం ముమ్మరంగా నిర్వహించేందుకు బీజేపీ హెలికాప్టర్లు సైతం బుక్ చేసుకున్నారు. కాగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో కాంగ్రెస్ సీఎం కేసీఆర్ నిర్వహించింది. ఇక ప్రచారం బరిలోకి బీజేపీ అగ్రనేతలు దిగుతూ ఉండడంతో రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కింది.